హలో ఇన్వెస్టర్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాజెక్ట్ వచ్చేసి జన చైతన్య వాళ్ళదండి. ఇది పెందుర్తి దగ్గర ప్రాజెక్టు. ఇది జన చైతన్య హౌసింగ్ ప్రాజెక్టు. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ప్రాజెక్ట్ ఏంటంటే కంప్లీట్గా 14 ఎకరాలు. ఇందులో అపార్ట్మెంట్స్, గ్రూప్ హౌసెస్, ఇండివిజువల్ హౌసెస్, సింప్లెక్స్ అండ్ డూప్లెక్స్ హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేసి అమ్ముతున్నారనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు ఇదంతా కూడాను ప్రజెంట్ కన్స్ట్రక్షన్ అయ్యి ఉంది. ఇక్కడ రీసెంట్గా ఏంటంటే 166 స్క్వేర్ యార్డ్స్లో హౌసెస్ అయితే కట్టి అమ్ముతున్నారు. ఇక ఇక్కడ కనిపించే ఆ కొండకి బిఫోర్ అంటే ఈ ప్రాజెక్ట్కి ఆ కొండకి మధ్యలోనే BRTS రోడ్డు ఉంటుంది. పెందుర్తి వెళ్ళే BRTS రోడ్డు అనమాట. సో ఆ BRTS రోడ్ నుంచి పెందుర్తి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి కరెక్ట్గా రైల్వే స్టేషన్కి వెళ్ళే వేలో 1 కిలోమీటర్ వస్తే ఈ ప్రాజెక్ట్ అయితే వస్తుందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది సింప్లెక్స్ అండ్ డూప్లెక్స్ హౌసెస్. ఇదేమో సింప్లెక్స్ హౌస్, అవతలేమో డూప్లెక్స్ హౌస్ అనమాట, అక్కడ కలర్లో ఉన్నవన్నీ. సో ఎవరికైనా ఈ ప్రాజెక్ట్లో ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కనుక లొకేషన్ వైజ్ అయితే చాలా హైలైట్. ఎందుకంటే నవేడేస్లో పెందుర్తి చాలా బాగా డెవలప్ అవుతుంది. అలాగే ఇది పెందుర్తికి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది. ఈ ప్రాజెక్ట్లో అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కావాలన్నా ఉన్నాయి. అలాగే ఈ కనిపించేది ఇది గ్రూప్ హౌస్ అనమాట. ఆ గ్రూప్ హౌస్లో ఇండివిజువల్గా ఫ్లాట్ కావాలన్నా ఉంది. అండ్ అలాగే డూప్లెక్స్ హౌస్, ఈ కనిపించే దాంట్లో డూప్లెక్స్ హౌస్, ఇందులో ఒక ఫ్లాట్ కావాల్సిన ఉంది, లేదంటే సింప్లెక్స్ హౌస్ కావాల్సిన ఉందన్నమాట. ఇలా వేరియేషన్ దాంట్లో మనకి హౌసెస్ ప్లాట్స్ అయితే సేల్కి లేవండి. ఓన్లీ కన్స్ట్రక్షన్ చేసి హౌసెస్ అయితే ఇస్తారు. ఇక్కడ ఆల్రెడీ పీపుల్ అయితే లివింగ్లో ఉన్నారు, చాలామంది ఇక్కడ ఉంటున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడాను ఖాళీ అయితే లేవు, ప్రతి ఇంట్లోని కూడా జనాలు అయితే ఉన్నారు. సో ఇక్కడ ఇవ్వండి ఈ హౌసెస్ ప్రస్తుతానికి ఈ 3 డూప్లెక్స్ హౌసెస్ ఇవి ఇప్పుడు అమ్ముతున్నారు. అలాగే దీని బ్యాక్ సైడ్ వచ్చి సింప్లెక్స్ హౌసెస్, అవి కూడా సేల్కి ఉన్నాయి. ఒక్కొక్కటి 1.3 CR చెప్తున్నారు. ఆఫ్టర్ నెగోషియేషన్ అంటే మీరు సైట్ చూసిన తర్వాత ప్రాజెక్ట్ నచ్చితే నెగోషియేట్ చేసుకొని తీసుకోవచ్చు. ఇక్కడ లోపలికి వస్తే కనుక ఈ విధంగా హౌసెస్ అయితే ఉన్నాయి. సింపుల్గా హౌస్ లోపల నుంచి, ఇది డూప్లెక్స్ కాబట్టి హౌస్ లోపల నుంచి స్టెప్స్ అది ఇచ్చారు. ఇవి 3 బెడ్రూమ్ హౌసెస్ అన్నమాట. కింద 1 బెడ్రూము, కిచెను, లివింగ్ హాలు, డైనింగ్ హాల్ ఉంటాయి. పైన 2 బెడ్రూమ్ ఉంటుంది. ఆ పైన ఖాళీగానే ఉంటుంది. కావాలంటే ఇంకొక పెంట్ హౌస్ కానీ గెస్ట్ హౌస్ కానీ వేసుకోవచ్చు అనమాట. అదే సింప్లెక్స్ హౌస్లో అయితే కనుక గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఖాళీగా ఉంచేస్తున్నారు. అండ్ పైన 1 ఫ్లోర్ మాత్రం 3 BHKలో కన్స్ట్రక్ట్ చేశారు. ఆ పైన అయితే ఖాళీగానే ఉంచారు. సో ఇది ఇన్వెస్టర్స్, ఈ డీటెయిల్స్ మీకు నచ్చినట్టయితే కనుక ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంటే నేను జస్ట్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసింది కేవలం ఇంట్రడక్షన్ కోసం. సో మీకు ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కావాలి అంటే నా నెంబర్కి అయితే కాల్ చేయండి. నా నెంబర్ ఈ స్క్రీన్ పైన కనిపించే నెంబరే నా నెంబర్ అనమాట. సో మీరు నాకు కాల్ చేసిన తర్వాత నేనైతే దగ్గరుండి సైట్కి తీసుకొని వెళ్ళి నీట్గా ఎక్కడికక్కడ ఏమొస్తున్నాయి, అపార్ట్మెంట్ ఎక్కడ వేకెంట్ ఉంది, అలాగే గ్రూప్ హౌస్లో ఫ్లాట్ ఎక్కడ వేకెంట్ ఉంది, అలాగే సింప్లెక్స్ హౌస్ ఏది ఖాళీగా ఉంది, డూప్లెక్స్ హౌస్ ఏది ఖాళీగా ఉంది అనేది నేనైతే చూపించడం జరుగుతుంది. సో చూపించిన తర్వాత మీకు ఏదైనా ఫ్లాట్ కానీ హౌస్ కానీ నచ్చినట్టయితే కనుక మీరు అది తీసుకోవచ్చు. సో బ్యాంక్ లోన్ దేని నుంచి ఇస్తాము ఏంటి అనేది మొత్తం అంతా డిస్కస్ చేయొచ్చు. సో ఈ స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి అయితే దయచేసి నాకు కాల్ అయితే చేయండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇన్వెస్టర్స్, పెందుర్తి BRTS రోడ్ నుంచి సైట్లోకి వచ్చేంత వరకు కూడా 40 ఫీట్ రోడ్డు ఉంటుంది. అండ్ అలాగే సైట్లో కూడాను ఇది ఉడా అప్రూవ్డ్ సైటు. ప్రతి రోడ్డు కూడా 40 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ ఉంటాయి. అలాగే పార్క్స్ ఉంటాయి సైట్లో. అంటే ఇది హౌసింగ్ ప్రాజెక్టే కదా అని చెప్పి కేవలం ఓన్లీ హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేయట్లేదు. సో ఈ సైట్లో పార్కులు ఉంటాయి, 40 ఫీట్ రోడ్స్ ఉంటాయి, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అనమాట. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది. ఆల్ ఫెసిలిటీస్తో పాటు వీళ్ళైతే హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది.
సో ఇన్వెస్టర్స్, ఒకవేళ మీకు ఈ ప్రాజెక్టు నచ్చితే కనుక వెంటనే ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మేము కంప్లీట్గా రియల్ ఎస్టేట్ చేస్తుంటాము. సో 14 ఇయర్స్ నుంచి మా ప్రొఫెషనే రియల్ ఎస్టేట్ అనమాట. సో మేమేంటంటే వైజాగ్లో పెందుర్తి, కొత్త వలస నుంచి ఎల్కోట, ఎస్కోట వరకు కూడాను మేము లేఅవుట్స్ డీల్ చేస్తున్నాము. అండ్ అలాగే పెందుర్తి నుంచి ఆనందపురం వైపు, అంటే సొంటియాం దగ్గర ఆనందపురం వరకు లేఅవుట్స్ చేస్తున్నాము. అలాగే ఆనందపురం నుంచి తగరపు వలస వరకు ఉన్న సంగి వలస, రాజులతాల వలస, పెద్దిపాలెం ఇక్కడ కూడా మేము లేఅవుట్స్ అయితే డీల్ చేస్తున్నాము. అలాగే భోగాపురం, నాతవలస, విజయనగరం ఇటు సైడ్ కూడా మావైతే నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఓన్లీ VMRDA అప్రూవ్డ్ లేఅవుట్స్ మాత్రమే మేము డీల్ చేస్తున్నామండి. ప్రైవేట్ ప్రాపర్టీస్ ఏమి చెయ్యం కాబట్టి ఒకవేళ మీకు ఈ లేఅవుట్ నచ్చినా నచ్చకపోయినా రిమైనింగ్ ప్రాజెక్ట్స్ కూడాను మేము మీకు చూపిస్తాం. కాబట్టి మీకు ఏదైనా ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కనుక, అంటే ఒక ప్లాట్ కొనాలి వైజాగ్లో అని అనుకున్నట్టయితే కనుక మీరు మా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేస్తే మేము చేసే వెంచర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ వెంచర్ తాలూకా లొకేషన్ ఏంటి, వెంచర్లో ఏమేం డెవలప్మెంట్స్ ఇస్తున్నాము, అండ్ అలాగే ఏ ఫేసింగ్లో వెంచర్స్లో ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి, అండ్ అలాగే ఆ వెంచర్కి బ్యాంక్ లోన్ వస్తుందా రాదా, ఒకవేళ వస్తే ఎంత లోన్ వస్తుంది, కార్డ్ వాల్యూ ఎంత, మార్కెట్ వాల్యూ ఎంత, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఒకవేళ మీకు ఆ వెంచర్ నచ్చినట్టయితే కనుక మా వెహికల్లో మేమే దగ్గరుండి మిమ్మల్ని మీ ఫ్యామిలీతో పాటు వెంచర్కి తీసుకొని వెళ్ళి నీట్గా ఎక్కడ ఉన్నాయి ప్లాట్స్ అనేది చూపించడం కూడా జరుగుతుంది. సో మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నట్టయితే కనుక దయచేసి ఈ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఒక కాల్ అయితే చేయండి, నేను డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఇన్వెస్టర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, లేదంటే కొలీగ్స్కి, లేదా మీ రిలేటివ్స్కి ఎవరికైనా షేర్ చేయడం ద్వారా నాకైతే కొంచెం హెల్ప్ చేసినట్టు అవుతుందండి. అండ్ అలాగే ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నా ఛానల్లో పోస్ట్ చేసిన వీడియోస్లో చాలా తక్కువ మంది మాత్రమే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారు. ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ అయితే చూడడం జరుగుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే నేను నెక్స్ట్ అప్లోడ్ చేసిన వీడియో అయితే మీకు రాదు. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా నెక్స్ట్ ఏ ప్రాపర్టీస్ పోస్ట్ చేస్తున్నాను ఏంటి అనేది మీకైతే రావడం జరుగుతుంది. కాబట్టి ఛానల్ని అయితే వెంటనే ఒక సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ అలాగే నేను పోస్ట్ చేసిన వీడియో వెంటనే మీకు రీచ్ అవ్వాలి అంటే సబ్స్క్రైబ్ చేసిన పక్కనే ఒక బెల్ ఐకాన్ అనేది ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయడం ద్వారా నేను పెట్టిన వీడియో మీకు రావడంతో పాటు నోటిఫికేషన్లో కూడాను అది చూపిస్తుంది. సో వెంటనే మీరు ఆ నోటిఫికేషన్ నుంచి వీడియోని అయితే మీరు వాచ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఇన్వెస్టర్స్. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.